బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా తమ్ముడికి విషెస్ చెప్పమని చెప్పారు అంజలి గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. రామాంజనేయులు గారు చాలా హ్యాపీగా మీ జీవితం గడపాలని, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మా ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీ మొత్తం కోరుకుంటున్నామండి. గాడ్ బ్లెస్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు రామాంజనేయులు గారు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, మీరు అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరాలని మా ఎంఎన్ కార్టూన్ తరపున మేము కోరుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా ఎంఎన్ కార్టూన్ తరపున మీ రాజా కోరుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటామండి. మీకైతే మంచి మంచి స్టోరీస్ అయితే అందిస్తున్నాం. మీరు వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి. ఎవరికైనా విషెస్ ఉంటే 2 రోజుల ముందు పేరుతో మెన్షన్ చేయండి ప్లీజ్. కొంతమంది పేరు పెట్టట్లేదు. ఇంకొకరు విషెస్ చెప్పమని మా మ్యారేజ్కి విషెస్ చెప్పమని చెప్పారు. 5వ డేట్ రోజు మా మ్యారేజ్ డే అని చెప్పి కామెంట్ చేశారు. కానీ వాళ్ళ పేరు మాత్రం మెన్షన్ చేయలేదండి. సోని గారు అని ఉంది ప్రొఫైల్ నేము. సోని గారు, మీకు అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. అయితే మీ భర్త పేరు మీ పేరు కూడా పెడితే మేము ఇంకా హ్యాపీ అవుతాం. మీకు కూడా మంచిగా విషెస్ చెప్పడానికి మాకు అవకాశం ఉంటుందండి. ఏమనుకోవద్దు, కొంతమంది విషెస్లు మిస్ అయిపోతే మమ్మల్ని క్షమించాలి. వీడియో చెయ్యని రోజు మాత్రమే మీకు విషెస్లు రాకుండా ఉంటాయి, కానీ వీడియో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు విషెస్ చెప్పడానికి అయితే మేము రెడీగా ఉన్నామండి. మీరు ఎవరిది వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా, పుట్టినరోజు ఉన్నా ఖచ్చితంగా ఒకరోజు ముందు మీ పేరుతో సహా పెట్టండి ప్లీజ్. నా తరపున కూడా రామాంజనేయులు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ గంగ. సోని గారు, ఈరోజు వీడియో చూడగానే మీరు ఇంకా ఒక రోజు ఉంది కదా మీ వెడ్డింగ్ యానివర్సరీ, మీరు కామెంట్లో ఏం చేస్తారంటే మీ పేరు, మీ భర్త పేరు మెన్షన్ చేయండి ప్లీజ్. అడ్వాన్స్గా పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. ఇంకా ఎవరి అయినా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉంటే ఖచ్చితంగా మీ పేరు, మీ ఊరు పేరు, మీ పేరు, మీ విషయం చెప్పడానికి గల డేటు అవన్నీ మెన్షన్ చేయండి ప్లీజ్. ఏమనుకోవద్దు. ఎవరికైనా ఒకరికి మిస్ అయితే మాత్రం క్షమించాలండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. వీడియో చూడగానే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మన వీడియోలు ముందుకు వెళ్ళాలి అంటే మీ లైక్ అయితే ఖచ్చితంగా అవసరం అండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంటింటి రామాయణం 113వ ఎపిసోడ్ వెళ్ళిపోదాం పదండి. గంగను బంధించింది ఇదే రూమ్లోనా అండి? అవును లత, ఇదే రూమ్ లో. నేను ఇక్కడ దాకా వచ్చి చుట్టుముట్టు తిరిగాను. అసలు అరుపులు ములిగినట్టు అన్ని వినిపిస్తున్నాయి. మనిషి మాత్రం కనిపించట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటా అని చాలాసేపు వెతికాను. ఇక్కడ ఏమైనా మనకు ఆనవాళ్ళు దొరుకుతుండొచ్చు, చూద్దాం. అవును రాజా, చాలా నరకం చూశాను ఇక్కడ ఉండి 2 రోజులు నేను. అసలు నా చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు. ఒక ముసుగు మనిషి వచ్చారు, వాటరు ఫుడ్ అక్కడ పడేసి వెళ్ళారు. కానీ చేతులు కట్టేశాక ఎలా తింటాను అని అరిచినా కూడా ఎవరు పట్టించుకోలేదు రాజా. చాలా నరకం చూపించారు. ఆ రూమ్లో వేసి నన్ను ఎక్కడ చూసినా చీకటిగా కమ్ముకొని ఉంటుంది. రాత్రి పగలు సేమ్ అలాగే ఉంటుంది. ఎప్పుడు తెల్లారిందో తెలీదు, ఎప్పుడు చీకటైందో తెలియకుండా అలా 2 రోజులు నరకం చూశాను రాజా. ఇదంతా మా వల్లనే గంగా నీకు ఇలా జరిగింది. లతతో నువ్వు ఇలా ఉండడం వల్లే. లత మీద పగతో ఆ శ్రీధర్ గారు చేసిన పని మరి ఇంకెవరైనా ఇందులో కలుగ చేసుకొని చేస్తున్నారా? ఏం అర్థం కావట్లేదు. అది అర్థం కావాలి అంటే ఈ చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తే ఇందులో ఉండేవాళ్ళు ఎవరు ఏంటని అడిగితేనే తెలుస్తుంది. అవును గంగా, ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వు హాయిగా ఉండేదా? నాతో ఫ్రెండ్షిప్ చేయడం వల్లే నీకు ఇన్ని కష్టాలు. అబ్బా పోవే, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఇలా జరిగింది అని ఊరికే అదే తలుసుకుంటూ బాధపడకు. ఫ్రెండ్షిప్ అన్నప్పుడు అన్నింటికి తెగించి ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు వదిలేయడం, సుఖంగా ఉన్నప్పుడు ఉండడం, అది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది? ఎస్, గంగ చెప్పింది 100కి 100 పాలు నిజం. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ను వదిలేసి వెళ్ళిపోతే అది ఫ్రెండ్షిప్ అననే అనరు. అది స్నేహబంధం ఎప్పటికీ కానే కాదు. ఎందుకంటే స్వార్థంతో కూడుకున్నదే అది స్నేహబంధం అవ్వదు. కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని తోడుగా, కష్టాల్లో నీకు నేనున్నా అనే మాట ఒకటి ఇస్తే చాలు. అది ఎప్పటికైనా నిండు నూరేళ్లు కలిసి ఉండే స్నేహబంధం అవుతుంది. కానీ మధ్యలో వదిలిపోతే అది స్నేహబంధం ఎలా అవుతుంది?
లత, నువ్వు బాధపడడం ఆపేసేయే. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో ఆనవాలు అని వచ్చాం. ఎవరైనా కనిపించినా వాళ్ళను పట్టుకొని నిలదీసి అడగాలి. అందుకే సీక్రెట్గా ఈ టైంలో వచ్చాం మనం. అది గుర్తుపెట్టుకో. ఏడ్చుకుంటూ నువ్వు ఇలా ఉంటే అసలు అనుకున్న పని కానే కాదు. నువ్వు ఏడవక ముందు ఆపేయి. నీ ఫ్రెండ్షిప్, నా ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఎలాంటి స్నేహ బంధము అనేది. నువ్వు అనవసరంగా ఏడ్చి మనసు బాధ పెట్టకు, నన్ను బాధపడేటట్టు చేయకు, సరేనా? ఎవరైనా వస్తారేమో చూద్దాం. రాజా, నువ్వు అసలు లతను తీసుకురాకుండా ఉండాల్సింది. అది వస్తాను గోల చేయడం వల్ల తీసుకొచ్చాం, కానీ ఇలాంటి ప్లేస్లోకి లతను తీసుకురావద్దు. నిజానికి అసలు తీసుకురావద్దని అనుకున్నాను, కానీ దీన్ని ఒక్కదాన్ని అక్కడ వదిలేసి మళ్ళీ మనం ఇక్కడ సర్చింగ్ లో ఉంటే మళ్ళీ ఇంటి దగ్గర ఏం ఘోరం జరుగుతుందో ఏమో, ఏం టెన్షన్ పడి బీపీ తెచ్చుకుంటుందో అని కార్లో అయినా కూర్చుంటది కదా అని కార్ తీసుకొని వచ్చాం గంగా. లేదంటే ఇంటి దగ్గరే ఉండమని చెప్పేదాన్ని. ఆప్తావా అయ్యే నీ ఏడుపు? నా వల్ల కాదే, నువ్వు ఏడుస్తుంటే నేను ఇలా చూడలేను లత. ఆప్, ఇంకా మనకి ఏదైనా ఖచ్చితంగా ఆధారం దొరుకుతుందని నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాం. వాడిని ఈ రోజు ఎలాగైనా పట్టుకోవాలి. సరే మరి పద, వాడిని వెతకకుండానే ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. ఇప్పుడు ఈ పని అవ్వదు, కానీ వెళ్ళిపోదాం పద. సరేలే, నేనేం మాట్లాడాను. మీరు వెతికే పనిలో ఉండండి, నా గురించి ఏం పట్టించుకోకండి. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను లోపల వరకు వెళ్ళి చూసి వస్తాను. ఎవరైనా ఉన్నారా ఏంటి, నిన్న మొన్న ఎవరైనా వచ్చారా తెలుస్తుంది. సరే రాజా, నువ్వు వెళ్ళు, నేను లత దగ్గర ఉంటాను. నువ్వేం బాధపడకే, వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. మనం ఈ టైంలో వచ్చామంటే ఇక్కడ గంగ ఉండాలి కదా, ఏమైంది అని కనీసం ఆలోచనతోనైనా వస్తాడు వాడు. అందుకనే రాజా నేను ఇక్కడ ప్లాన్ వేసాం. ఇక్కడ కాసేపు ఉండి వాడు ఎవడొస్తున్నాడో ఎవడు వెళ్తున్నాడు అనేది తెలుస్తుంది మనకు. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, లోపల ఎవరైనా ఉన్నారా? అబ్బా, ఎవరు ఉన్నట్టున్నారు, సౌండ్ అయితే వస్తుంది. మెల్లగా లోపలికి వెళ్ళి ఎవరున్నారో చాటున చూస్తే సరిపోతుంది. నేనేం తప్పు చేశానరా? నన్ను ఇలా వెతుకుతూ నన్ను వెంటాడుతూ నా వెనకాల వస్తున్నారు. మా డాడీ అలాగే వెతుకుతున్నాడు, నా పెళ్ళాం అలాగే వెతికిస్తుంది, రాజా అలాగే వెతికిస్తున్నాడు. అసలు నేనేం చేశానని? నేను చేసిన తప్పేంటి అసలు? వీడు పక్కా శ్రీధర్ గాడి, వాడి గుర్తు వినిపిస్తుంది. నేనేం తప్పు చేశానంటాడేంటి? తప్పేం చేయకపోతే ఎందుకు దాక్కొని ఉండడం? నేను ఎలా బోల్త కొట్టించాలో నాకు తెలుసు కదా. ఏమైంది రాజా, అలా షాక్ అయ్యావు? నువ్వేంటిరా యూనిఫామ్ లో ఉన్నావు? యూనిఫామ్ లో కాకుండా మరి ఎలా ఉంటానురా? మరి ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్న మొన్న నేను ఊళ్ళో ఎక్కడున్నాను? నేను ట్రైనింగ్ వెళ్ళి 4 months అవుతుంది. 4 months నుంచి ట్రైనింగ్ లోనే ఉన్నాను. ఈ విచిత్రంగా మాట్లాడుతున్నావి. మేము గంగా, నేను లత ముగ్గురము బయటే ఉన్నాము చాలాసేపటి నుంచి. ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. సడన్ గా లోపలికి వచ్చేసరికి ప్రత్యక్షమయ్యావు. ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి? అసలు నీకు ఇక్కడికి రావాలని థాట్ ఎలా వచ్చింది? అదంతా నాకు ముందే తెలుసురా. గంగనెవరో ఇక్కడ బంధించారని, 2-3 రోజులు పస్తులుంచాలని, గంగని టార్చర్ చేశారని అన్నీ తెలుసు. ఎందుకంటే నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ ఎక్కువ అవైలబుల్లో లేదు నాతో పాటు. ఇక్కడ ఊళ్ళోకి రాగానే ఈ మ్యాటర్ చెప్పారు. అయితే రాజా ఎక్కడికి వెళ్ళిపోయాడని వెంటనే అడిగాను నేను. అడిగేసరికి చెప్పారన్నమాట ఊళ్ళో కొంతమంది అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళారనుకుంటా అని చెప్పేసి చెప్తే ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసాను నేను. అందుకే మిమ్మల్ని ఇక్కడ చూసి నేనే షాక్ అయ్యాను. మీరేంటి ఈ టైంలో వెతుక్కుంటూ వచ్చారని. అసలు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా. అందరూ నిన్నే అనుమానిస్తున్నారు ఊళ్ళో వాళ్ళంతా. లత మీద పగతో శ్రీధరే ఇలా చేశాడు, గంగను బంధించాడు, ఈ రూమ్ లో వేశాడు. గంగని ఇలా చేయడం వల్ల లత మీద ప్రతీకారం తీర్చుకున్న కొంతనన్నా ఇదవుతుందని చెప్పేసి అంత చేసేది శ్రీధరే అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో? అది నిజమా చెప్పు. పద, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు మొత్తం అనుమానం అంతా నీ మీదనే ఉంది. నేను నీ స్నేహితుడిని రా. నీకు నేనెందుకు ద్రోహం చేస్తాను? లత మీద ఎందుకు నేను పగబడతాను చెప్పు. నీకైనా కొంచెమైనా ఈ థాట్ రాలేదారా? అంతా అనుడు వదిలిపెట్టేసి నీ మనసులో ఏముందో అది చెప్పు ముందు. నాకు తెలుసురా, నీ మనసు చాలా మంచిదని. హెల్ప్ చేసే తత్వం నీదైతే మరి ఊరంతా ఎందుకు అలా అంటున్నారో అర్థం కావట్లేదు. మన స్నేహం బంధంని విడగొట్టాలని కొంతమంది ప్లాన్ వేశారా? ఎందుకు అలా చేస్తున్నారు? వాళ్ళకి ఏమొస్తుంది అర్థం కావట్లేదురా. శ్రీధరే అంత చేశాడు, లత మీద పగబట్టాడు అని అంటున్నారు అందరూ. మరి అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలీదు. పద, ఇంకా ఇంటికి పోయిన తర్వాత మాట్లాడదాం కానీ ఈ విషయాలన్నీ. డాడీతో కూడా మాట్లాడాలి కూర్చొని. అందరం కలిసి ఈ విషయాన్ని చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి వద్దాం కానీ. నాకైతే ఏమాత్రం నీ మీద పగలేదు. పద, నేను అర్థం చేసుకుంటాను. నాకు కూడా అదేరా కావాల్సింది. నీ నమ్మకమే నాకు బలంరా. పద శ్రీధర్, బయట గంగా లత ఉన్నారు.
ఆ వస్తున్నారా? ఎందుకు రాను? ఇంకా ముందు ముందు చాలా చేయాలి కదా, అందుకే వస్తున్నాను. నీ సావును నువ్వే పిలుచుకుంటున్నట్టుందిగా. పద రాజా. ఏంటి రాజా, ఎవరు కనిపించలేదా? ఎందుకు కనిపించలేదు? కనిపించాడు, అదిగో వస్తున్నాడు, చూడండి ఒకసారి. రారా శ్రీధర్. ఏం చేస్తున్నావే పోషక్క? బాపు ఈ వయసులోనే ఇంతగా తిరుగుతున్నాడంటే ఓషులు ఉన్నప్పుడు ఇంకెట్లా తిరిగిండే అక్క? ఇప్పుడు పెళ్ళామే దిక్కైంది దానికి. అట్లా అంటావేమే పోషక్క? మరి ఇంకేమనాలే, ఒక్కదాన్ని పిట్టోల కూసుట్ట వాడు తిరిగి రావడానికి పోతాడు. చింత చేస్తే పులుపు తెచ్చిందా అనే సామెతనే ఉన్నది. వాడు ముసలోడైంది గాని వాని కేశాలన్నీ ఏనికొచ్చు. ఆగో రాము, గట్లా మాట్లాడుకుంటూ పోతున్నావు? ఏం లేదు నర్సక్క, నేను పని మీద పోతున్నా. గంగ వచ్చనా ఎట్లనా అని అడుగుదామని పిలుస్తున్నాయ్యా. వచ్చింది నర్సక్క, 2 రోజులాయే. సరే సరే, మంచిగుంటే చాలు పట్టు. అవును, అందరు అనుకోబట్టి రచ్చబండ కాడ వచ్చిందట కదా గంగ. ఏమైందట, ఏం కథనంట, మరి ఎవరు బంధించిరట, దాన్ని ఏమన్నా తెలిసిందా మరి? వచ్చిందట, ఇక తెలిసింది కానీ నేను ఏంది ఏం కదా అని ఇంటికి పోయి అడుగుదామన్నా పోలేదే. ఎందుకంటే అన్యాయంగా నా కొడుకుని బదలాం చేస్తున్నారు. అందరూ ఇంత అంటే ఇంత అంటున్నారు. వాడు చేసిందేమో ఏమో కానీ ఇక పామ అంటే పడిగా అంటున్నారు. లోకం అంతా ఇట్లున్నారు అని చెప్పి ఎవరు నడుచుకోవడానికి నేను పోతలేనే. ఇద్దరిని కన్న కానీ ఇద్దరు రాతలు కన్న నాయక్క. ఒకడు అట్లుంటాడు, ఒకడు ఇట్లుంటాడు. ఇక ఒకడు మంచిగా ఉన్నాడు, ఇంకొకడు చెడ్డగా ఉన్నాడు అని అడు నా కొడుకు కాకుండా పోతాడా? ఎంతైనా కానీ వాడు చేసిన తప్పేమోదో ఏమో నలుగుట్లకు వచ్చి ఒప్పుకొని ఇదన్నా గారా అంటే ఆడు ఆడ ఉన్నాడో ఎక్కడనో తెలుస్తూనే లేదు. జాడ రోజు పక్క తడుస్తుంది ఎక్క, ఏడ్చుకుంటా వండుకుంటున్నా. నేను చూస్తే మీదికి మంచిగా కనబడుతున్నా అనుకుంటున్నారు లోకం, కానీ నేను ఎంత బాధపడుతున్నా అనేది ఉనికి తెలుస్తా చెప్పు. అంతే కదా మరి, వాళ్ళని గంటం కానీ వాళ్ళ రాతలు గంటమా చెల్లా. ఇక పబ్లిక్ ఎన్నో అంటారు, అన్ని వినుకుంటా ఈ షో పొంటి వినాలి, ఈ షో పొంటి వదిలేయాలి, అందరి మాటలు పట్టుకుంటా పోతే ఇక మనం ఉండం కదా చెల్లా. ఏమన్నా అనుకోని వాడు తప్పు చేస్తే ఏమన్నా ఇది రాజుకు చెప్పి సారీ ఏమి తప్పయింది, మళ్ళీసారి ఇట్లాంటి పనులు చేయను అంటే అయిపోయి మంచి ఉద్యోగం ఎందుకు పాడు చేసుకుంటాడు. యాడున్నదని రమ్మని చెప్పుండే అక్కడ. ఏదన్నా నా కొడుకు శ్రీధర్ గాని గురించి ఒక్క మాట నా మొగను ముంగట తీసినా కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడే పోషక్క. ఏం చేయాలి నేను? తిన్న కూడు పేకి పడతలేదే అక్క. వాడు ఇంట్లోకైనా వెళ్ళిపోయి నుంచి నాకు నరకం అయిపోయింది ఇంట్లో. ఏం అర్థమైతలేదు. కోడలు ఏమో అట్లున్నది, ఇక కొడుకు గాడు ఇట్లున్నాడు. ఇక పెద్ద కొడుకు పెద్ద కోడలు వచ్చి నుంచి జర్ర మనసు ప్రశాంతమైంది అక్క. వాడు కూడా లెంకుతున్నాడు, మస్తుగా వెతుకుతున్నాడు, ఏడ కనబడతలేడు అంటున్నాడు. వాడు ఏమైందో ఏం అర్థమైతలేదు. ఆ రాజకే దొరకాలి, ఇక మాకైతే దొరుకుతలేడమ్మా. మా ముసల్ది నల్సా ముచ్చట పెట్టిరంటే ఇనగంత కాదు. ఇక ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. నాకు ఆకలి అంటే ఆకలి అవుతుంది. ముసల్ది నాకు కూడు పెడుతుందా ముచ్చట పెడుతుందా? ఏమే, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెడతావా ముచ్చట పెడతావా? ఏడికన్నా తిరగబోతానే. ఇప్పుడు నాకు అన్నం పెడతావా పెట్టవా అని చెప్పు ముందు. వాయమ్మో, వీళ్ళు ముసల్తానాలనే గింత కొట్లాడుతున్నారు. ఓషికాలంలో ఇంకెట్లుండేటోళ్ళో ఏమో మరి. తాగుతానే, తాగుతా ఊగుతా నిన్ను తన్నుతా. చూసినావు నరసా ఎట్లా మాట్లాడుతున్నాడు ఈ ముసలిగాడిగాడు? తాగుతాడట, తన్నుతాడట.
ఇప్పుడు వీళ్ళు చూసినావా నరసావా అని ముసలోడు అంటాడు, చూసినావా నరసావా అంటే ముసలిది అంటది. ఇద్దరి మధ్యలో నా తలకాయ తింటారు. ఇక్కడ నుంచి పారిపోయింది నయం రా బాబోయ్. లావణ్య ఎవరబ్బా ఈ గొంతును ఎక్కడనో విన్నట్టుంది. ఎవరు? నువ్వు పోలీసా? ఎస్ ఐ ఆమ్ పోలీస్. మరి ఇన్ని రోజులు నాతో ఈ విషయం చెప్పలేదు. ఏమని చెప్పాలి, ఎందుకని చెప్పాలి? నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మరి లత మీద ఎందుకు పగబట్టావు? లత మీద అంత కక్ష ఏంటి నీకు? అందులో నన్ను ఇరికించావు. ఇప్పుడు రాజా నేను కనిపిస్తే కొట్టే అంత కోపంలో ఉన్నాడు. ఎందుకు నన్ను ఇరికించావు? ఎట్లా తీరిక కూర్చో చెప్తాను. ఎందుకు అంత కప్పలాగా నోరు తీసావు? ఆ నోరు మీ ముందు. లత అంటే నాకు పిచ్చి. పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు. దాన్ని ఎలాగైనా పొందాలి, దాన్ని ఎలాగైనా అనుభవించాలి అనే ఒక కసితో ఉన్నాను నేను. అలాంటి లత నన్ను ఇష్టపడకుండా నాకేం తక్కువ? నేను దానికి ఏదైనా లోటు చేసేవాడినా? నా ఫ్రెండ్ భార్య అయినప్పటికీ నేను దాని మీద ఎన్నో రకాలుగా ఆశలు పెంచుకున్నాను. అలాంటిది నా ఆశలు అన్నీ అడియాసలు చేసింది. ఒకరోజు నువ్వు ఇష్టం అని చెప్పాను, చాలాసార్లు చెప్పబోయాను. ఒకరోజు అడవిలో మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేశాను, ధైర్యం చేసి చెప్పాను కూడా. ఆ రోజు నా చెంప చెల్లు అనిపించింది అంతే. అప్పటి నుంచి దాని మీద పగ పెంచుకున్నాను. నాకు కాకుండా పోయినా సరే, కానీ అది నన్నే కొడుతుందా, నా చెంప మీద కొడుతుందా అని చెప్పి పగ పెంచుకున్నాను. అలాంటిది నేను ఎలా ఊరుకుంటాను చెప్పు? చిన్నప్పటి నుంచి నన్ను కొట్టినప్పుడు ఎవరిని చూడలేదు. నేను మా అమ్మ నాన్న కొట్టింది కూడా నేను ఎరగను, కానీ అది నా చెంప మీద కొట్టింది. దాని వెనకాల ఇంత పెద్ద కథ ఉందా? వామ్మో వామ్మో. ఏంటలా దూరం పోయినావు? పక్కన వచ్చి కూర్చోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు? నీ పక్కన నేను కూర్చోవడం ఏంటి? అంటే నీకు ఇష్టం లేదా? నీకు సరిపడనా? ముందు ఇంట్లో నుంచి బయటకు నడిచి మాట్లాడు. కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావే లావణ్య. చెప్తే అర్థం కావట్లేదా? ఇంట్లో నుంచి బయటకు నడిచి మాట్లాడు. పిట్ట కొంచెం కూతగనం అంటారు, ఉన్నదే జానడు. ఇది నా మీద ఎగిసి పడుతుంది. సరేలే, తర్వాత చూసుకుంటాను. కోపం మీద ఉంది. లత దగ్గర సాగినట్టు అనుకుంటున్నాడు వీడు, నా దగ్గర వీని కుప్పిగంతులు. అక్క, ఆ పోలీసోడేంటక్క మన ఇంట్లో నుంచి వెళ్తున్నాడు? అది వాడు ఎందుకు వచ్చాడంటే ఎవరిదో అడ్రస్ అడగడానికి వచ్చాడ్రా. నాకు తెలియదని పంపించేశాను. ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందా అనేది తెలియట్లేదు. మా అక్క ఎందుకు తడబడుతుంది? ఆ పోలీసోడు ఏంటి మా ఇంటికి ఎందుకు వచ్చాడు? ఇదంతా తెలుసుకోవాలంటే ఏం చేయాలబ్బా?